అమరావతిని అగ్రశ్రేణి ప్రపంచ నగరాల సరసన నిలపడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళుతున్నారు. ప్రపంచ నగరాల సరస్సులో పాల్గొనడం సహా ముఖ్యమైన సమావేశాలు, బృంద చర్చలకు హాజరవుతారు. పట్టణ నగరీకరణకు అంశాలపై కీలక ప్రసంగాలు చేస్తారు. గత విదేశీ పర్యటనలాగే వివిధ దేశాల వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు. వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వాధినేతలతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సింగపూర్ వెళుతున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఆహ్వానం మేరకు వెళుతున్న ముఖ్యమంత్రి ఈ పర్యటనను అమరావతి అభివృద్ధికి దక్కిన అవకాశంగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న ఆకర్షణీయ నగరాల ప్రగతికి ఉపయోగపడేలా పర్యటనను రూపకల్పన చేశారు. సింగపూర్ వేదికగా జరిగే మేయర్ల సదస్సులో అమరావతికి సంబంధించి ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఏపీ ఈడీబీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రాజధానిలో పెట్టుబడులకు అవకాశం ఉన్న ప్రాజెక్టులు ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను ప్రదర్శనశాలలో వివరిస్తారు. సింగపూర్లో రెండేళ్లకోసారి జరిగే ప్రపంచ నగరాల సదస్సు WCSలో ఈసారి శ్రీలంక ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘే, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జరిగే సదస్సులో సుమారు 120 మంది ప్రపంచ నగరాలకు చెందిన మేయర్లు పాల్గొంటున్నారు. 8వ తేదీ సమావేశంలో నివాసయోగ్య, సుస్థిర నగరాలు, సాంకేతికతతో సమ్మిళిత వృద్ధి, రాష్ట్ర, నగర స్థాయి సమన్వయం అంశంపై చంద్రబాబు ప్రసంగిస్తారు. ఆ తరువాత తన వెంట వెళ్లే నిర్మాణ రంగ ప్రముఖుల ప్రత్యేక బృందాన్ని మేయర్ల సదస్సులో చంద్రబాబు పరిచయం చేస్తారు. రాజధాని సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో స్థానిక బిల్డర్లకు, అనుబంధ రంగాల వారికి అవకాశాల కల్పన, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. సింగపూర్ భాగస్వామ్యంతో దొనకొండలో తలపెట్టిన నిర్మాణ నగరంపైన కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. 9, 10 తేదీల్లో చంద్రబాబు నిర్మాణ రంగానికి చెందిన ప్రతినిధులతో కలిసి క్షేత్ర పర్యటనలు చేస్తారు. తక్కువ వ్యయంతో నిర్మించిన గృహ సముదాయాలను పరిశీలిస్తారు. 10న సింగపూర్లోని ప్రఖ్యాత పియోంగ్ స్టాంగ్ ప్రీకాస్ట్ మెటీరియల్ ప్లాంట్ను సందర్శిస్తారు. అలాగే 9వ తేదీ నిర్వహించే ప్లీనరీలో రనిల్ విక్రమసింఘేతో కలిసి చంద్రబాబు పాల్గొంటారు. నగరీకరణ, జలవనరులు, పర్యావరణం, రవాణా నిర్వహణ అంశంపై సింగపూర్ పెవిలియన్లో నిర్వహించే చర్చలో ప్రపంచ బ్యాంకు సీఈఓ క్రిస్టాలినా జార్జివా సహా వివిధ రంగాల ప్రముఖులతో కలిసి పాల్గొంటారు. ప్రఖ్యాత లీ క్వాన్ యూ ఇన్స్టిట్యూట్లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకోబ్తో కలిసి చంద్రబాబు హాజరవుతారు. మేయర్స్ ఫోరంకు చెందిన గ్రెగ్ క్లార్క్, ఏఐఐబీ డైరెక్టర్ జనరల్ పాంగ్ యీ యాన్ సహా మరికొందరు పారిశ్రామిక ప్రముఖులతో చంద్రబాబు సమావేశమై నవ్యాంధ్రలో వ్యాపార అనుకూలతలను వివరిస్తారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధిపై జర్మన్ అగ్రి బిజినెస్ ప్రతినిధులతో చర్చిస్తారు. ఈ పర్యటనలో సింగపూర్ మంత్రులు చంద్రబాబుతో సమావేశమవుతారు.